అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 27వ తేదీన అనగా ఆదివారం నాడు వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు, అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఎవరైతే కొత్తగా ఇప్పుడే కుంభరాశి వారు మన వీడియోను అలాగే మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, అలాగే రేపటి రోజున వీరికి ఎదురయ్యేటటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఏమిటి, అలాగే వీరు అంటే ఏదైనా కానీ కొంచెం మనసుకు బాగోలేకపోయినా, లేదంటే ఏదైనా కానీ కొంచెం మనసు కీడు తలచేలాగా ఉన్నా కానీ అటువంటి ప్రతికూలమైనటువంటి సమయంలో అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండి ఎక్కడా కూడా అంటే మీకు సెట్ అయ్యే విధంగా మీకు జ్యోతిష్యం చెప్పించుకునేటటువంటి అవకాశం కనుక లేకపోతే ఒకసారి ఈ గురువు గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ, పెళ్ళి, సంతానం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా కానీ 100% ఫోన్ ద్వారా మనం ఉన్న చోటనే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని గురువుగారు తెలియపరుస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9381918252. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే అండి, వీరు ఎంతో తెలియగలిగిన వారు, అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశి వారు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. అలాగే దయ, మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటుంది. ఇక అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారండి. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి అంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమకు గురి అవుతూ, అలాగే ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధంగా ఉండడం వలన మీ దశ తిరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అని అంటారు కదా. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉందనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరిచేటటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల యందు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు, రేపటి రోజున చేసేటటువంటి పనులు తర్వాత చేసుకోవచ్చులే అని పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వలన మీకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అవుతుందండి. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటటువంటి కొన్ని ఒత్తిడి కూడా మీరు తగ్గించుకునేవారు అవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారితో అంటే రేపటి రోజున మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం, అవసరాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి వారు ఎవరు కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. అది కూడా అతి కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు. రేపటి రోజున మాత్రం వారు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు దెబ్బతీసే విధంగా మిమ్మల్ని అంటే
కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్కవారికి ఏదో ఒక విధంగా మీ గురించి చెడు ప్రచారం చేయడం అయితే మొదలుపెట్టబోతున్నారు. అయితే మీరు మాత్రం అంటే మీరనుకుంటారు అంటే పిల్లనేది ఎవరు చూడటం లేదని చెప్పి పాలు తాగి వెళ్ళిపోతుంది కదా! అలాగే వారు మీరైతే చూడటం లేదు, పట్టించుకోవడం లేదనేటటువంటి భ్రమలో ఉంటారు. కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారనేది మాత్రం ఆ విషయం వారు తెలుసుకోలేరు. ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులని కూడా వారికి అస్సలు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రాశివారు బాగా ఉంటే అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను పంచుతారు. అదే వీరితో ఏదైనా వైరం కనుక పెట్టుకున్నా లేదంటే వీరిని ఏదైనా కానీ దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా మాత్రం ఒక్క చిన్న అవకాశం కూడా వీరైతే అస్సలు ససేమిరా ఇవ్వరండి. ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కానీ వారు చూసేటటువంటి చూపును బట్టే వీరికి అసలు వారు మంచివాళ్ళ చెడ్డవారా అసలు వీరి నుంచి ఏం కోరుకుంటున్నారనేటటువంటి పూర్తి వివరణ పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఎలా చెప్తారో ఆ విధంగా ఈ రాశి వారు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారన్నమాట. అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి. అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరంతో మొదలయ్యేటటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారనే చెప్పుకోవచ్చు. వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కుటుంబం విషయానికి వస్తే రేపటి రోజున కుటుంబంలో కొంచెం చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయండి. అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కొంచెం అనారోగ్య సమస్యలు లేవటం లేదంటే చిన్నపిల్లల అనారోగ్య పాలవడం ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి. కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఇక అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలోనూ మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కలలు కన్నవారు రేపటి రోజున మీకైతే సమాజంలో అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు వస్తున్నాయండి. ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు లేదంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కానీ ఇటువంటివైతే రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఉల్లాసభరితంగా చేయబోతున్నాయి. అంటే మీ పనితీరు నచ్చి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం కానీ మీకేదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇటువంటివైతే జరుగుతాయన్నమాట. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారండి. కాసేపు వారితో అయితే టైం స్పెండ్ చేస్తారు. అలాగే మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వలన రిలీఫ్ అయిపోతారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలయ్యి బాధపడుతూ దూరం అయ్యామని చెప్పి బాధపడుతున్నటువంటి బంధం కూడా తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. సంతానం విషయానికి వస్తే సంతానం విషయం కూడా మీరు చెప్పిన మాట విని మీరు ఏదైతే వారి నుండి కోరుకున్నారో అదే వారి నుండి అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. ఇక అలాగే సంఘంలో ఎనలేనటువంటి గౌరవంతో మీకు ఎనలేనటువంటి కీర్తిని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే విద్య, వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపైతే రోజు గడవబోతుందనే చెప్పుకోవాలండి. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి. వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వలన వారేంటంటే ఏముందిలే వీడు వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లే చూపించండి. కానీ వారితో ఎటువంటి విధంగా అంటే కక్ష సాధింపు చర్యలలాగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి మీకు ఒకరు చెప్పవలసినటువంటి అవసరం కానీ ఒకరు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదేమో. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఎప్పుడూ కూడా జేబులో పెట్టుకోండి. లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి
నరఘోష అంతా కూడా తొలగిపోతుంది. ఇక నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి కూడా వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి బొట్టును కూడా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాలు ఉంటాయి కదా, అవి కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఉల్లాసంగాను, ఆనందంగాను రేపటి రోజున మీకైతే రోజు గడవబోతుందనే చెప్పుకోవాలండి. మరి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోతున్నటువంటి పూర్తి వివరణ అనేది, అలాగే మీ జాతక ఫలితంలో ఏ విధంగా ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. అలాగే ఈ యొక్క వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.